పెంతెకొస్తు సహవాసం వాగ్దాన ఫలము పరలోక అగ్ని ద్వార పామరులు శుద్ధియాయే. పెంతెకొస్తు సహవాసం వాగ్దాన ఫలము పరలోక అగ్ని ద్వార పామరులు శుద్ధియాయ్. పేతురు సందేశం ప్రజలకేమో రక్షణ ప్రవహించే శుభవార్త పరిశుద్ధులచే. పేతురు సందేశం ప్రజలకేమో రక్షణ ప్రవహించే శుభవార్త పరిశుద్ధులచే. చెట్టునకు మంచువలె భూమికి వెలుగువలె విత్తనముకు నీరువలె నాకు నీ ప్రభావం. చెట్టునకు మంచువలె భూమికి వెలుగువలె విత్తనముకు నీరువలె నాకు నీ ప్రభావము. అవసరమయ్యా అభిషేకించు, నాకు అవసరమయ్యా నన్ను అభిషేకించు, నీ ఆత్మతో నింపు, పరిశుద్ధ పరచుము. పరిశుద్ధాత్ముడా నన్ను శుద్ధీకరించుము, నా ప్రియ శుద్ధాత్ముడా. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగన కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేటుకుగాను దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణమునకై మనము ప్రభువుని ఎంతగానో స్తుతించే బద్దులమై ఉన్నాము. ప్రియులారా, నేటి దినాన మనము వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. అందరూ బాగున్నారు కదా? ప్రతిదినం వచ్చుచున్న వర్తమానాలు మన ఆధ్యాత్మిక జీవితానికి మేలుకరంగా దీవెనకరంగా ఈ బైబిల్ స్టడీ మన ఆత్మీయ జీవితంలో గొప్ప మేల్కొలుపుగా ఉన్నదని నేను విశ్వసిస్తున్నాను. అలాగని మీకు గుర్తుంది కదా, మీకు పరిచయస్తులకు ఈ వాక్యాన్ని తెలియపరచండి. సంతోషం. నిర్గమాకాండం 1వ అధ్యాయం 18, 19 వచనాలు మరియు ప్రియులార 20, 21 వచనాల్లో ఉన్న భాగాన్ని ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. 19వ వాక్యం. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునుపే వారు ప్రసవించి యుందురని వారితో చెప్పిరి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అపారమైన మీ ప్రేమ, మీ దయ, మీ కృప వాత్సల్యతను బట్టి నిండు మనసుతో మీ నామాన్ని స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. సహాయం చేయువాడా, కృప చూపువాడా, స్తోత్రం. మీ దీవెన ఆశీర్వాదం దయచేసి మేలుతోనూ నింపండి. మీ సన్నిధి, మీ సహాయం మా అందరికీ తోడు దయచేయండి. కృపతో వర్ధిల్ల చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారా? ఈ చదవబడిన వాక్య భాగంలో దేవాది దేవుడు తన బిడ్డలైన వారితో మాట్లాడుటకు ఈ గ్రంథాన్ని మోషే చేత రాయించారు. సో ఇక్కడ సందర్భం ఏంటంటే, మనం నిన్నటి దినాన విన్నాం కదా, షిప్రాపుయ అనబడిన వారు మంత్రసానులు,
వారు మంత్రసానులు. వారు వచ్చి ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేళ్లకు కాన్పు చేస్తూ ఉన్నారు, పురుడు పోస్తూ ఉన్నారు. అయితే ఈ వీరిద్దరికి రాజు మగపిల్లలను చంపేయమని ఆజ్ఞాపించాడు. అయితే వీరు ఆడపిల్లలనే కానీ మగపిల్లలనే కానీ బ్రతకనిచ్చుచున్నందున ఆ రాజు పిలిచి అడుగుతున్నాడు, మీరెందుకు ఇలా చేస్తున్నారు? నేను వారిని చంపమన్నాను కదా, మీరెందుకు ఇలా చేస్తున్నారు అని అంటే వీళ్ళంటారు, అయ్యా ఐగుప్తు స్త్రీలు, ఇజ్రాయేలు స్త్రీలు ఐగుప్తు వంటి వారు కానే కాదు. మేము వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు చక్కని ప్రసూతిని వాళ్ళు కలిగి ఉంటున్నారు, వారు చురుకైన వాళ్ళు అంటూ మాట్లాడారు. ఎవరు చురుకైన వాళ్ళు? ఇశ్రాయేలు స్త్రీలట ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు అంటున్నాడు. ప్రియులారా, మరి పర్యాయ భాషలో నేను ఈ మాటను చదువుచున్నాను. ఏమనుందంటే మంత్రసానులు, ఎందుకంటే హెబ్రీ స్త్రీలు ఆ ఈజిప్టు స్త్రీల వంటి వాళ్ళు కాదు, వాళ్ళు చాలా బలమైన వారు. వాళ్ళ దగ్గరకు మంత్రసాని చేరే ముందే వాళ్ళు ప్రసవిస్తారు అని ఫరోతో బదులు చెప్పారు. అంటే చురుకైన వాళ్ళు అన్న మాటకు గాను ఏమని చెప్పారంటే బలవంతులు అన్నారు. ప్రియులారా, ఎలాంటి వారంట? బలవంతులు. అయితే ఈ ఇశ్రాయేలు స్త్రీలు బలవంతులు లేక చురుకైన వారు అన్నాం కదా. జ్ఞాని అయిన సొలొమోను సామెతల గ్రంథంలో మాట్లాడుతూ 12వ అధ్యాయం 27వ వచనంలో చురుకుగా నుండుట గొప్ప భాగ్యము అంటాడు. అంటే హెబ్రీ స్త్రీలు ఎలాంటి వాళ్ళని విన్నాము? చురుకైన వాళ్ళు. అసలు బైబిల్ గ్రంథంలో మంత్రసాని తన యొక్క పని ఏంటని మనం చూస్తే ఆదికాండం 35వ అధ్యాయం 17వ వచనంలో ఆమె ప్రసవము వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో భయపడకము, ఇది నీకు కుమారుడని చెప్పారు. అలాగనే 38:28లో ప్రసవించినప్పుడు ఒకడు తన చెయ్యి బయటికి చాచిన యాకోబు మరియు ఈ యొక్క యాసవుల సందర్భంలో మంత్రసాని ఎర్ర నూలు తీసి వాని చేతికి కట్టి ఇతడు మొదట బయటకు వచ్చాడని చెప్పారు. అంటే మంత్రసానులు ఈ 2 సందర్భాల్లో ఏం చేశారు? ప్రసూతి కాలంలో ఒక తల్లి ఒక తండ్రి చేయలేని పని వారు దగ్గరుండి ఆ ప్రసూతి లేక కనుచున్నటువంటి ఆ తల్లికి ధైర్యం చెప్పి ఆ తల్లి బిడ్డలు వేరొగుటకు వేరైన తరువాత నీళ్ళ చేత శుద్ధి చేసి ఈ పని ఈ పరిచర్య అంతా ఎవరు చేస్తున్నారు? మంత్రసాని చేస్తుంది. ప్రియులారా, ఈ పరిచర్య అంతా మంత్రసాని చేస్తుంది. ఇప్పుడు ఈ షిప్రాపూయ అనబడినటువంటి వారు రాజుగారితో ఏం చెబుతున్నారంటే ఈజిప్ట్ రాజుతో, అయ్యా మేము అక్కడికి వెళ్ళేసరికే వాళ్ళు బలవంతులు కదండి, వాళ్ళు బలవంతుడు. చూడండి, మన దేవుడు బలవంతుడు, బలవంతుడైన దేవుని కలిగిన వారు వాళ్ళు. మంత్రసాని అక్కడికి వెళ్ళే సమయానికే వాళ్ళు పురుడు పోసేసుకుని ఉంటున్నారు. మీకు అర్థమవుతుంది ప్లేరా? పురుడు పోసుకుని ఉంటున్నారు. ఇక మాతో ఇక వాళ్ళకి ఏ విధమైనటువంటి పరిచర్య మేము వారికి చేయవలసిన పని లేదు, వాళ్ళకి ప్రక్కన కూర్చుని ధైర్యం చెప్పవలసిన పని లేదు. ఎందుకో తెలుసు, ధైర్యవంతుడైన దేవుడు వాళ్ళకు తోడుగా ఉన్నారు. బలవంతుడైన దేవుని వాళ్ళు కలిగిన వారు, వాక్యం సెలవిస్తుంది, లోకంలో ఉన్న వారందరికంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు.
ఆ గొప్పవాడు, పరిశుద్ధుడు, బలవంతుడు, సత్యస్వరూపి అయిన మహాపరిశుద్ధుడు వాళ్ళకు తోడుగా ఉన్నారండి అని చెప్తున్నారు. కనుకనే మంత్రసానితో వారికి ఇక ప్రమేయం లేదు, వాళ్ళు అంత చురుకైన వాళ్ళు అని చెప్తున్నారు. పిల్లరా, నా ఉద్దేశం ఏంటంటే వారు చురుకైన వారు అంటే బలం గలవారు, దేవునిని కలిగి ఉన్నవారు. కనుక వారి యొక్క విస్తరణను నిలిపివేయడం అనేది ఇది మనుషుల వల్ల జరిగే పని కాదు, మనుషుల ద్వారా జరిగేది కాదు. ఇది దేవుడే జరిగిస్తున్నాడు. దేవుడు జరిగించుచున్న ఆ కార్యాన్ని మనుషులుగా అడ్డగించడానికి మనము ఏ పాటి వారము, మనం ఎలాంటి వారము అంటూ వారు దేవునికి భయపడి వారు ఆడబిడ్డలను మగబిడ్డలను బ్రతుకనిచ్చినందున వాళ్ళు గొప్ప సమూహంగా ఇశ్రాయేలు విస్తరించబడుతూ ఉన్నారు. వీరికి దేవుడు వంశాభివృద్ధిని కలుగజేశాడు. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, జీవం కలిగినటువంటి దేవుని పిల్లలుగా మన ఆధ్యాత్మిక జీవితంలో మనం కూడా దేవుని కలిగి, వాక్యమై ఉన్న దేవుని కలిగి బలవంతులుగా ఉండాలి. వాక్యమైన దేవుని ఎవరు కలిగి ఉంటారో వారే బలవంతులు. యవనస్తులారా, మీరు బలవంతులు. ఎందుకు బలవంతులు? ఇదిగో దేవుని వాక్యం మీ యొద్ద నిలుచుచున్నది అంటాడు భక్తుడు. అంటే వాక్యమైన దేవుడు ఎవరి యొద్ద ఉంటారో వారే కదా బలవంతులు, వారే కదా ప్రియులారా బలవంతులు. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, సజీవుడైనటువంటి దేవుని యొక్క పిల్లలుగా మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనము అట్టి దేవుని కలిగి బలవంతులమునై ఉండాలి. బలవంతుడు దేవుని కొరకు నమ్మకమైన పని చేయగలుగుతాడు. బలవంతుడు దేవుని కొరకు జీవించగలుగుతాడు. స్తోత్రం. కనుక ఇప్పుడు హెబ్రీ స్త్రీలు అని పిలువబడుతున్నటువంటి వీరు వాక్యమై ఉన్న దేవుణ్ణి వారు కలిగిన వారు. దేవునికి స్తోత్రం. మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా అట్టి వాక్యమైన దేవుని మనం కలిగి జీవించినప్పుడు మనము చురుకుగా ఉంటాం. అది మన గొప్ప భాగ్యం. బలవంతులమై ఉంటాం. ప్రభు మనకు తోడుగా ఉంటారు. ఆ కృపతో దేవుడు మనల్ని దీవించి నడిపించి ఆశీర్వదించును గాక. తండ్రి దేవా స్తోత్రం. దీవెన ఆశీర్వాదం దయచేసి మేలుతో నింపి నడిపించి రహస్య రాకడ కొరకు సిద్ధం చేయండి. మీ దీవెన దయచేయండి. యేసు నామములో ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.